సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ను కోల్పోయిన టీమిండియా రేపటి నుంచి వన్డే సిరీస్లో సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఫస్ట్ వన్డేకు రాంచీ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తుండగా ఈ సిరీస్కు కెప్టెన్గా కేఎల్ రాహుల్ టీమిండియాను నడిపించబోతున్నాడు. ఈ క్రమంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫస్ట్ వన్డేకు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందనే విషయంపై మాట్లాడాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్కు తుది జట్టులో అవకాశం ఉంటుందా లేదా అనే విషయం గురించి కూడా మాట్లాడాడు. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం టీంలో టాప్ 5 నుంచి 6 దాకా ప్లేయింగ్ ఆర్డర్ ఫిక్స్గా ఉంది. కానీ రుతురాజ్ గైక్వాడ్ తనకొచ్చిన అతి తక్కువ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇప్పటికే తను ఏం చేయగలడో నిరూపించుకున్నాడు. కాబట్టి ఈ సిరీస్లో అతనికి తప్పకుండా అవకాశం దక్కుతుంది. ఇక ఫస్ట్ వన్డేకు ప్లేయింగ్ 11ను ఇంకా ఫైనల్ చేయలేదు. మ్యాచ్కు ముందే నిర్ణయం తీసుకుంటాం. ఇక రిషబ్ పంత్ ఫస్ట్ వన్డేలో ఆడుతాడా లేదా అనేది ఇంకా నిర్ణయించలేదు. ఒకవేళ అతన్ని ఆడిస్తే కీపర్గా బరిలోకి దిగుతాడు. ఇక నా విషయానికి వస్తే నేను నెంబర్ 6లో బ్యాటింగ్ చేస్తానని కేఎల్ రాహుల్ తెలిపాడు. ఇక స్పిన్ బౌలింగ్ నాటడంలో భారత బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారనే విషయం గురించి మాట్లాడుతూ, అవును, గత కొంతకాలంగా మేము స్పిన్ బౌలింగ్ను సరిగ్గా ఆడలేకపోతున్నాం. ఈ విషయాన్ని మేము అంగీకరిస్తున్నాం. అయితే ఆ బలహీనతల నుంచి బయటపడేందుకు సీనియర్ ప్లేయర్స్తో చర్చించి మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటికే మా బ్యాటింగ్ టెక్నిక్ను బెటర్ చేసుకునేందుకు ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. అయితే రాత్రికి రాత్రి మా బలహీనతలను అధిగమించలేమని రాహుల్ చెప్పుకొచ్చాడు.